తాజా 30 ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో కాన్ఫిడెన్స్ 1000 రెట్లు పెరిగింది. ప్రతిపక్ష పార్టీల్లో బీజేపీ అంటే ఒక రకంగా దడ పుడుతోంది. దేశంలోని ప్రాంతీయ పార్టీలు బీజేపీతో సర్దుకుపోవడం, పొత్తు పెట్టుకోవడం, విలీనం కావడం లాంటి అంశాలపైన చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. బీజేపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చిన శివసేన ఇప్పుడు పెద్దగా మాట్లాడడం లేదు. తమిళనాడులో బీజేపీని కాదన్న శశికళకు ఏ గతి పట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నరేంద్ర మోదీ అభిష్టాన్ని కాదని శశికళ స్వతంత్రంగా వ్యవహరించడంతో ఆమెకు జైలు శిక్ష పడింది. శశికళకు శిక్ష పడిన కేసులోనే జయలలితకు శిక్ష పడింది. ఆ తర్వాత ఆ శిక్ష రద్దయింది. జైలు నుంచి బయటకు వచ్చిన జయలలిత సీఎంగా తన పవర్ ఏంటో చూపించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచి తమిళనాడు రాజకీయాల్లో తన సత్తాను చాటారు. జయలలిత ఎవరిని ఖాతరు చేసే రకం కాదు. అయినప్పటికీ మోదీ విషయంలో మాత్రం ఆమె కాస్త వెనక్కు తగ్గారు. రాజ్యసభలో బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఈ కారణంగానే ఆమెకు జైలు శిక్ష తప్పిందని చెబుతారు. కళ్ళెదురుగా జరిగిన ఈ సంఘటనలను శశికళ సరిగా గుర్తించక తన రాజకీయ జీవితానికి సమాధి కట్టుకుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ అగ్రనాయకత్వం వైసీపీ అధినేత జగన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎంత కష్టపడినా బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. తెలంగాణలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఏపీ వరకు జగన్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సొంతంగా అధికారంలోకి రావడానికి వీలవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ మేరకు జగన్తో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. జగన్ పై ఉన్న సిబిఐ కేసులను చూపించి ఆయన్ను తమ పార్టీలో చేర్చుకోవాలన్నది బీజేపీ ప్లాన్ గా ఉందని తెలుస్తోంది. కర్ణాటకలో ఎటు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీతో ఉన్నారు. ఏపీలో గాలితో అనుబంధం ఉన్న జగన్ బీజేపీలో చేరితే తమకు తిరుగు ఉండదు అనేది బీజేపీ ఆలోచనగా చెప్తున్నారు. అయితే జగన్ పార్టీ బలమంతా మైనార్టీలో ఉంది. క్రిస్టియన్లు, ముస్లింలు వైసీపీకి వెన్నుముకగా ఉన్నారు. బీజేపీలో చేరితే ఈ బలం పోతుందని జగన్ ఆ పార్టీ అగ్రనేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలైన తర్వాత కావాలంటే బీజేపీతో కలుస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికెరుక. ఒకటి మాత్రం నిజం, శశికళకు పడిన శిక్షను మదిలో ఉంచుకుంటే జగన్ బీజేపీని కాదనలేని స్థితిలో ఉన్నారని చెప్పొచ్చు.